కొంచెమైనా కోపం వచ్చినాడు చూసినాడు, కొంచెమైనా ఏమైనా టెన్షన్ తీసుకున్నట్లు ఆయన టెన్షన్ అంతా వచ్చి దేవుడు ఎట్లయినా నా కొడుకుని చంపేయని చెప్పా అనేది కాదు. వాళ్ళలో ఒకటి ఉంటే, నా దేవుడు ఎట్లయినా ఈరోజు నా బిడ్డను కాపాడుతాడు. హల్లెలూయా. పోయేక ముందే చెప్తాడు, తన ఇద్దరు శిష్యుల దగ్గర 10 మనుషుల దగ్గర చెప్తాడు, మేము పోయి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాను అని చెప్పలే, వస్తాం అంటే దేవుని యొక్క ప్రేమని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు అబ్రహాం. హల్లెలూయా. అంటే అర్థం ఏమంటే, నా కొడుకుని చంపమనిండాడు, కానీ దేవుడు చంపేకి ఇచ్చేయలేదు. ఒకవేళ నేను పీక కోసి రక్తం అంతా చెల్లించినా కూడా వచ్చేటప్పుడు నా బిడ్డతోగా నేను వస్తాను. అదిగా దేవుడు అబ్రహాంకు నమ్మకం. హల్లెలూయా. కానీ అక్కడ భయపడినట్లే చూడలే, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా సమూహంలో భయపడినట్లు నేను చూస్తున్నాను అంటే ఆ అతీతమైన ప్రేమ ఉంది చూడు, దానిదా దేవుడు భయం అని అంటాను. హల్లెలూయా. ఆ అతీతమైన ప్రేమ దేవుడి పైన అబ్రహాం పెట్టినాడు చూడు, దానిదా దేవుడు ఏం లెక్కలో తీసుకుంటున్నాడంటే భయపడేది. నేను రెండోది ఏమంటే, దేవునికి మీరు మీ భయాన్ని చూపిస్తున్నారంటే ఎట్లా అంటే లోబడేది. అబ్రహాం దగ్గర చెప్తున్నాడు, నీ కొడుకుని చంపేయప్ప, ఓకే కట్లెత్తుకో, దివిటెత్తుకో, 10 మనుషులు రా పోదాం. యాడికి? భార్య దగ్గర. యాడికో పోతాను అనుకో, నీ దగ్గర చెప్తే అయ్యే పని జరిగేది. సైలెంట్. హల్లెలూయా. పోతాడు. పోయి కట్లు ఎత్తుకొని పోతున్నాడు. కొడుకు అడుగుతున్నాడు, డాడీ లేదా దివిటి ఉంది, కత్తి ఉంది, కట్లు ఉంది, అన్నీ ఉన్నాయి, గొర్రె దేవుడు చూసుకుంటాడు కదా. హల్లెలూయా. ఆ నమ్మకం, ఆ లోబడేతనం ఎంతవరకు అంటే కత్తి తీసి పీక వరకు వచ్చేంత వరకు దేవుడు చేసి, నువ్వు దీని వరకు నమ్మకంగా ఉంటావా చూస్తాను. హల్లెలూయా. ఆ లోబడేతనం, ఆ నమ్మకత్వం, ఆ యొక్క ప్రేమ, ఈ 3 కలిసిందిగా దేవునికి ఇచ్చే మర్యాద. హల్లెలూయా. మళ్ళా చెప్తాను, మంచి ఇచ్చిపోయింటే మళ్ళీ జ్ఞానం చేసుకోండి. ఆ లోబడేతనం, ఆ నమ్మకం దేవుని పైన పెట్టిండేది, ఆ ప్రేమ, ఈ 3 చేరుతుందా దేవుడికి నువ్వు ఇస్తాంటే ఆ మర్యాద, ఆ భయం. హల్లెలూయా. మళ్ళా చెప్తాను, భయం అంటే ఇట్లా వణికేది కాదు, అది ఇక్కడి నుంచి వచ్చి. హల్లెలూయా. ఇట్లా వణికేది పిశాచి పైన పెట్టుకుంటే భయం, అది దేవుడు అంటానంటే దాన్ని లెక్క చేసుకోవద్దండి, అది వద్దు. నువ్వు ఈ 3 నాకు ఇచ్చేయి, సైతాన్ని కాలు కింద ఉంటాడు. హల్లెలూయా.